ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 107వ కీర్తన 9వ చరణంలో ఒక చక్కటి మాట కొంతసేపు మనం ధ్యానించుకుందాము. ఇందులో విశేషమైన మాట గుర్తిస్తే, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అనే మాట ఈ పూట కొంతసేపు మనం ధ్యానించుకుందాము. ప్రియులారా, ప్రతి వ్యక్తికి ఆశలు ఉంటాయి. ఆశలు లేని వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడు. నరాలలో రక్తం ఎలా ప్రవహిస్తుందో అలాగే ఆ రక్తంలో ఎన్నో ఆశలు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆశించినవి ఎన్నో ఉంటాయి, పొందుకునేవి కొన్నే ఉంటాయి. ఆశలు అనేవి ఆత్మ సంబంధంగా ఉంటాయి, శరీర సంబంధంగా కూడా ఉంటాయి. లోకానుసారమైనవి ఉంటాయి, పరసంబంధమైనవి ఉంటాయి. వాటిని మనం వివేచించి ఏది మనకు క్షేమము, ఏది మనకు ఆశీర్వాదకరం, ఏది మనకు దీవెనకరం అనేది మనం యోచించి వాటిని ప్రత్యేకించుకోవలసినటువంటి ఆ బాధ్యత మన మీద ఉంటుంది. ఆశలు ఉండడం తప్పేమీ కాదు, కానీ అవి దురాశగా ఉండకూడదు. లోక సంబంధమైనటువంటి ఆశలుగా అవి ఉండకూడదు. దానిని వివేచించగలిగినటువంటి ఆ జ్ఞానాన్ని మనం ప్రభు దగ్గర పొందుకొని ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన వాటిల్ని మనం ఆశించాలి, కోరుకోవాలి. మన పితరులు కూడా వాళ్ళు శక్తికి మించిన గొప్ప కార్యాలు చేయ ఆశించారు. ప్రభు శక్తిని పొందుకున్నారు, ప్రభు పక్షాన నిలిచారు. విజయంతో వాళ్ళు పత్రికలై బ్రతికారు. అలాంటి ఆశలు మనకు లేకపోవడం మనం యోచించాలి. దావీదు చిన్నవాడే కదా, మరి ఏం కోరుకున్నాడు? గొలియాతు మీదకు వెళ్ళడానికి వెనకంజ వేయలేదు. యెబూసీయులను హతం చేసి అక్కడ నీకు ఒక ఆలయాన్ని కడతానని ఉన్నతమైన ఆలోచనతో ఆశించాడు. నీవు చిన్నవాడివి, పిల్లవాడివి, చేతగాని వాడివి, చదువు సంధ్య లేని వాడివి, నీ వల్ల ఏమవుతుంది? పెద్దవాళ్లే మౌనంగా కూర్చుంటే అని దేవుడు అతన్ని తృణీకరించలేదు, కించపరచలేదు, త్రోసివేయలేదు. ఆశించిన ఆశను వమ్ము చేయలేదు. మనం ఆశిస్తే దేవుడు శక్తినిస్తాడు, మనం ఆశిస్తే దేవుడు కృపనిస్తాడు, దేవుడు జయమునిస్తాడు. మనం ఆశించాలి. మీరు మరొక మాట కూడా మనం చదువుతాము. 146 వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ప్రియులారా, చూడండి, దేవుని మీద ఆశ పెట్టుకొని ఆ రీతిగా నడిపించబడే వ్యక్తి ధన్యుడట. దేవుని మీద ఆశ మనకు ఉండాలి. నా దేవుడు నా ఆశను నెరవేరుస్తాడు, నా ఆశను తీరుస్తాడు, నా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, నా దేవుడు నిశ్చయంగా ఈ కార్యం చేస్తాడు. ఇలాంటి దైవ సంబంధమైనటువంటి ఆశ కలిగి ఉండడం ఒక ధన్యకరమైన అనుభవం అని చెప్పుకోవాలి. మనం ప్రతిదీ కూడా ఆశతోనే ముడిపడి ఉంటుందండి. ఇప్పుడు ఇంత భక్తి మనం చేస్తున్నాము, లోకంలో మనం ఒక ప్రత్యేకించబడిన జనాంగంగా ఉంటున్నాము. ఏంటి దీనికి కారణం అంటే, ఒక ఆశ మన హృదయంలో ఉంది. మనము యుగాయుగములు దేవునితో జీవిస్తామని, జీవించాలని, రాత్రింబవళ్ళు లేని పునాదులు కలిగిన ఆ పట్టణంలోనికి మనం చేరాలని, యుగాయుగములు దేవునితో వసించి నివసించాలని, ఇవన్నీ ఆశలే కదా. మనం ఎవరం పరలోక రాజ్యాన్ని చూడలేదు.
మనం చూడని దాని కొరకు ఆశపడుతున్నాము. ముఖాముఖిగా మనం ప్రభుని చూడలేదు. కళల్లో దర్శనాలతో ఆయనను వీక్షించాము, ఆయనను చూసాము, ముఖాముఖిగా ఆయనను చూడలేదు. మరి ముఖాముఖిగా చూడని దేవునిని మనం చేరుకోవాలని ఆశపడుతున్నాం. ఇవన్నీ మనకు ఉండవలసిన ఆశలు, మనం పొందుకొనవలసిన ఆశలు. మనం ధన్యులము అని దేవుని వాక్యం చెబుతుందండి. మీరు కీర్తనల గ్రంథంలోనే 27వ కీర్తన 4వ చరణాన్ని చదివితే అందులో వ్రాయబడిన మాట నేను చదువుతాను. యెహోవా యొద్ద ఒక వరమడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. పిల్లలు చూడండి, వాక్యంలో ఆయన ప్రసన్నతను చూడాలని మనకు ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ ఇలాంటి గొప్ప ఆశ మనకు ఉన్నదా అని ప్రశ్న మనం వేసుకోవాలి. యెహోవా ప్రసన్నతను చూడాలి. యెహోవా ప్రసన్నత ఎందుకు చూడాలి అంటే అది ఒక ప్రశాంతతతోనూ విశ్రాంతితోనూ పరలోకాన్ని తలపించేది యెహోవా ప్రసన్నత. చూడండి, మనం దేవుని మందిరానికి వెళతాము. ఆ దేవుని మందిరంలో లోక సంబంధమైన అలజడులు ఏవి కనిపించవు. లోక సంబంధమైన కార్యకలాపాలు ఉండవు, వ్యవహారాలు ఉండవు. ఆ దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రశాంతంగా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆయన సత్యవాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు ఆ దేవుని సన్నిధిలో అనుభవించే ఆ ప్రసన్నత లోకంలో ఎక్కడ దొరకనిదండి. కోట్ల రూపాయలు మనకు ఉండొచ్చు, ఆస్తులు అంతస్తులు భోగభాగ్యాలు మనం సంపాదించుకొని ఉండవచ్చు, పలుకుబడులు ఆధిక్యతలు ఆధిపత్యాలు మనకు ఉండొచ్చు. కానీ దేవుని ప్రసన్నత మనకుందా? దేవుని ప్రసన్నత మన ఇంట ఉందా? దేవుని ప్రసన్నత మన కుటుంబంలో నిలిచి ఉంటుందా? నేను కాస్త మీకు బాధ కలిగేటట్టు మాట్లాడుతున్నానేమో. కొన్ని కుటుంబాల్లో దైవ ప్రసన్నత కనిపించదు. లోకంలో ఉన్న ఘనతలన్నీ ఉంటాయి, విలువైన వస్తువులు ఉంటాయి, విలువైన సౌకర్యాలు ఉంటాయి, ఘనమైన వ్యక్తులు ఉంటారు, బలము బలగాలు ఉంటాయి. కానీ ప్రసన్నత, నా మట్టుకు నేను ఒక సేవకునికి చెప్పాలంటే కొన్ని కుటుంబాలకు వెళితే ఆ కుటుంబాలలో దైవ ప్రసన్నత కాదు కదా, భయంకరమైన చీకటి క్రియలు కనిపిస్తాయండి. ఎందుకంటే ఆ హృదయాలలో ఆ చీకటి అనుభవాలు చోటు చేసుకుని ఉన్నందుచేత, ఆ చీకటి సంబంధమైన క్రియలు ఆ ఇంట్లో జరుగుతూ ఉన్నందుచేత ఆ చీకటి అలుముకొని వాళ్ళ హృదయాలలో ఏదో తెలియని కలవరం, ఏదో తెలియని ఆందోళన. డబ్బు ఉంటుంది కానీ నెమ్మది ఉండదు, మనుషులు ఉంటారు సమాధానం ఉండదు, తింటుంటారు వంట పట్టదు. ఏదో ఒక రోగాల వలయాలలో చీకటిమయమైన బ్రతుకుని భారంగా ఈడ్చుకుని వెళుతుంటారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆస్తులకి అంతస్తులకి ఏమి కొదువ లేదండి, కానీ ఎందుకో మా కుటుంబాలలో కొదువ 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 నెమ్మది ప్రశాంతత లేని అనుభవాలని వాపోతుంటారు. ఆ దైవ ప్రసన్నత ఉన్న కుటుంబాలలో దేవుని యొక్క ఆశీర్వాదం అనేది కట్టొచ్చినట్లుగా కనబడుతుందండి. నా ప్రియమైన సహోదరులరా, 10 రూపాయలు మనం సంపాదించుకున్నా అది మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం కోట్ల రూపాయలు సంపాదించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. 10 రూపాయలే మనం సంపాదించుకొని వచ్చినా అది మనకు ఆశీర్వాదకరంగాను, అది మనకు దీవెనకరంగాను ఉంటే అంతకు మించినది భాగ్యం మరొకటి లేదండి. అదే సందర్భంలో నాకు పేదలు, నిరుపేదలైన కుటుంబాలు కొన్ని తెలుసు. వాళ్ళ కుటుంబాలకు వెళితే ఆ కుటుంబాలలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నిరుపేదలు, చిన్న ఇల్లు, చిన్న చేతి పని, చిన్న ఉద్యోగం, కానీ ఆ కుటుంబంలో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని వాళ్ళకి అందిస్తున్నప్పుడు కానీ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ ఇంట్లో. ఎందుకంటే ఎప్పుడు ప్రార్థనలు జరుగుతుంటాయి, దైవ సన్నిధి ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు దేవుని వాక్యాన్ని గురించి వాళ్ళు తర్కించుకుంటూ ప్రార్థించుకుంటూ యథార్థవంతులై ఉంటారు. ఆ ప్రసన్నతని ఇట్టే గుర్తుపట్టచ్చండి. ఈ ఇల్లు దైవ ప్రసన్నత కలిగిన ఇల్లు అని గుర్తుపట్టచ్చు.
ఈ వ్యక్తి దైవ ప్రసన్నత కలిగిన వ్యక్తి. నా ప్రియ సహోదరులారా, ఈ ఆశ మనకు ఉండాలి. ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన మందిరంలో నివసింప కోరుచున్నాను. దేవుని మందిరంలో నేను జీవించాలి. దేవుని మందిరం యొక్క ఆశీర్వాదం నా మీద ఉండాలి. ఇవన్నీ మన హృదయంలో ఉండవలసిన ఆశలు. కీర్తనకారుడు దావీదు చెప్తాడు, యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. అది ఆశ. ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని సన్నిధిలో కాలాన్ని గడపాలి. దేవుని మందిరానికి వెళ్ళి ఆటపాట, కాలయాపన, లేకపోతే వ్యర్థమైన మాటలు కాదండి. దేవుని మందిరములో ఆయన ప్రసన్నతను చూచే విధంగా మనం ప్రవర్తించడం, కాలాన్ని గడపడం. దేవుని సన్నిధికి ఒక రోజున సెలవు దొరికింది. ఆ రోజు దేవుని సన్నిధికి వెళ్ళి ఆ దినమంతా దేవుని సన్నిధిలో గడపాలన్న ఆశ ఎంతమందికి ఉంటుంది? కొంత సమయం మనకు దొరికింది. ఆ సమయం దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి మౌనంగా ఆయన సన్నిధిలో కాస్త కాలాన్ని గడుపుదాం అనే ఆశ ఎంతమందికి ఉంటుంది? సమయం దొరికినప్పుడు ఇంట్లో మోకరించి ప్రార్థన చేసుకుందాము, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆ దైవ సన్నిధిని అనుభవిద్దామన్న కోరిక ఎంతమందికి ఉంటుంది? మనకు అనవసరమైన కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. వ్యర్థమైన కార్యకలాపాలలో మనం మునిగి తేలాడుతుంటాము. కానీ దేవుని ప్రసన్నతను చూడాలన్న ఆశ కలిగిన వ్యక్తులు ధన్యులండి. ఆ ప్రసన్నత వారికి ఆయుష్నిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సమృద్ధినిస్తుంది. ఆ దైవ ప్రసన్నత జీవితకాలమంతా ఈ ఒలివ మొక్కల వలె ఉండేటట్లు వాళ్ళని పెంచుతుంది. మరొక మాట కూడా మన పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తన 20వ చరణాన్ని నేను చదువుతున్నానండి. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. సహోదరులారా గమనించండి, ఇక్కడ ఎంత ఘాటైన పదాన్ని ఉపయోగించాడో చూడండి. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. ఏమండి, ప్రాణం క్షీణించిపోయే అంత ఆశ. పిల్లలైన వాళ్ళు తల్లిదండ్రుల మీద దిగులు పెట్టుకుంటారు. బయటికి చెప్పుకోలేక ఏదో వాళ్ళకున్నటువంటి కష్ట పరిస్థితులను బట్టి కుమిలిపోతుంటారు. అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఏంట్రా దిగులు పెట్టుకున్నావా, ఏంటి ఇలాగైపోతున్నావు, ఏంటి తగ్గిపోతున్నావేంటి, ముఖంలో కళలేదేంటి, ఏంటి నీ దిగులేంటి? అది క్షీణించిపోవడం. ఆ దిగులు లేకపోతే ఆ అసంతృప్తి గుండెను, హృదయాన్ని వేధిస్తుంటుంది. ఈ భక్తుడు అంటాడు, ఆయనకున్న వేదన, ఆయనకున్న ఆశ, ఆయనకున్న కాంక్ష ఏంటంటే నీ న్యాయ విధుల మీద, దేవుని వాక్యం మీద. ఇంకా వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి, తెలుసుకోవాలి. ఆ ఆదరణ కలిగించే వాక్యం, ధైర్యాన్ని కలిగించే వాక్యం, బలమునిచ్చే వాక్యం నాకు కావాలి. ఆ వాక్యాన్ని నేను ధ్యానించాలి. ప్రియమైన వారలారా, ఒక ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తికి ఉన్న ఆశ చూడండి. నేను గొప్పవాడిని అవ్వాలి, ఉన్నతంగా ఉండాలి, ఉన్నతంగా తిరగాలి, మా వాళ్ళలో నేను పేరు సంపాదించాలి. ఇవి కాదు ఆయనకున్న ఆశ. ఆయన క్షీణించిపోతున్నాడట ఆ ఆశ చేత. ఏంటంటే నేను ఆధ్యాత్మికంగా బలపడే శక్తినిచ్చే దేవుని వాక్యం, ఆ ఆశను కలిగి ఉన్నాడట. ఆ ఆశని వ్రాతపూర్వకంగా వ్రాసుకుంటున్నాడు. నేను ఒక్క మాట మిమ్మల్ని స్వతంత్రంగా అడుగుతున్నాను, దేవుని వాక్యానికి మీకు ఉన్న బంధం ఎలాంటి బంధం? ఆపద వచ్చినప్పుడు వెళ్ళి వాక్యాన్ని చదివే బంధమా, లేకపోతే సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే వాక్యాన్ని చదివి వాక్యాన్ని వినే బంధమా? తాత్కాలికమైన అనుబంధమా, లేకపోతే శాశ్వతమైన బంధమా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక పూట మనం భోజనం చేయకపోతే ఆ బలహీనత, బడలిక మన శరీరంలో కనిపిస్తుంది. ఒక పూట దేవుని వాక్యాన్ని చదవకపోతే, వినకపోతే, వాక్యాన్ని ధ్యానించకపోతే ఆత్మ సంబంధంగా మనకు కలిగే బలహీనత ఎలా ఉంటుందో ఆలోచించండి. మరి అలాంటప్పుడు మన ఆత్మకు శక్తినిచ్చే వాక్యాన్ని
ఎంతగా ఆశ కలిగి అపేక్షిస్తున్నాము, మన హృదయాల్లో వాక్యాన్ని దాచుకుంటున్నాము, మన హృదయంలో ఆ వాక్యానికి స్థానం ఇస్తున్నామనేది మనం ఆలోచించవలసిన విషయం కాదంటారా? దేవుని వాక్యాన్ని మీద ఆశ పెట్టుకోండి, దేవుని వాక్యాన్ని ఆస్వాదించండి. ఆ వాక్యం మనల్ని ఆశీర్వదిస్తుంది, జీవింపచేస్తుంది, బలపరుస్తుంది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది కీర్తనలు 119:18 చరణాన్ని నేను చదువుతున్నానండి. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కనులు తెరువుము. ఇక్కడ ఆయన ధర్మశాస్త్రమునందలి ఆశ్చర్యమైన సంగతులను చూడాలన్న ఆశ. లేఖనాల్లో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ధర్మశాస్త్ర గ్రంథమునందు లిఖించబడి ఉన్నాయి. ఈ కార్యాలని నేను చూడాలి. ఇది ఉన్నతమైన ఆశ అండి. మనం చదువుతాం, వాక్యాన్ని గడగడ చదివేస్తాం, ఒక పుస్తకం చదివినట్టు, వార్తాపత్రిక చదివినట్లు ఇలాగా మనం చదివేస్తాం. కానీ ఆ చదివిన విషయాల్ని నేను కనులారా చూడాలన్న కోరిక కలిగి ఉండడం గొప్ప ఆశ అండి. ప్రభువా, మరి ఆ దినాల్లో చేసేవే ఈ దినాల్లో మాకు చేయవా అని అడగాలి, అని మనం అడిగి పొందుకోవాలి. లేఖనాలలో వ్రాయబడి ఉన్నాయి, ఇవి నా బ్రతుకులో ఎందుకు జరగవు, నా ప్రభు నా బ్రతుకులో చేస్తాడన్న నిరీక్షణతో ఎదురు చూడాలి. వ్రాతలుగా కాదు, ఆ వ్రాతలన్నీ మన బ్రతుకులు అనుభవాలుగా మార్చబడినట్లు ఆశ కలిగి ఉండాలి. ఎన్నో వాగ్దానాలు మనకున్నాయి, వాగ్దానాలు వింటుంటాం, ఆ వాగ్దానాల మీద చేతులుంచి ప్రార్థన చేస్తుంటాము. ఆ కార్యములను చూడాలన్న ఆశ కూడా మనకు ఉండాలండి. ఇలాంటి వ్యక్తుల గురించి వాక్యం ఏమంటుందంటే, వీరు ధన్యులు అని వాక్యం చెప్తుంది. అలాంటి ధన్యకరమైన బ్రతుకుని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఎలాంటి ఆశ కలిగి ఉండాలి అనేది మేము లేఖనాల్లోంచి కొన్ని విషయాల్లో నేర్చుకుంటూ వచ్చాము. ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి, అలాంటి ఆశను మాలో పుట్టించండి, అలాంటి ఆశయంతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రభు, మా పితరులు మంచి ఆశలు కలిగిన వారై నీ కొరకు పత్రికలై సాక్షులై నిలిచారు. ఆ రీతిగా మేముండుటకు సహాయం చేయండి. ఏదో లోక సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైన వాటి మీద ఆశ కలిగి తృష్ణ కలిగి ఉండడానికి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభువా, మేము మీ కొరకు ఆశపడడానికి, మీ వాక్యం కొరకు ఆశపడడానికి, మీ కార్యములను చూడాలని ఆశపడడానికి మీరు మాకు కృపను అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కొక్కరి మీద మీ దృష్టి ఉంచి చేయి పట్టి నడిపించి గమ్యం చేర్చమని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ప్రతి కుటుంబం స్వర్గసీమగా ఉండేటట్లు సహాయం చేయమని, ఎవరైనా బలహీనతలతో ఉంటే, అనారోగ్యంతో ఉంటే వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మీ బాహు చాపండి నాయన, మీ దృష్టి సాలించండి ప్రభు, మీ వాక్కు పంపండి నాయన. విడుదల, విజయాన్ని, ఆరోగ్యం కలుగునట్లుగా సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.